హావియస్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టెడ్ వెల్త్ మేనేజర్ అండ్ వెల్త్ కోచ్ రమా రాజేష్. హాయ్ అండి. హాయ్ రాధా, నమస్తే. నమస్తే. సో రమ, మామూలుగా లైఫ్లో పెళ్ళి అనేది ఒక ప్రధాన ఘట్టం. రైట్. ఆ పెళ్ళి ఇష్టపూర్వకంగా చేస్తే, అంటే ఒక అబ్బాయి అమ్మాయి ఇష్టపూర్వకంగా పెళ్ళి జరిగితే లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కొంతమంది మధ్యలో బ్రేక్ అవుతూ ఉంటాయి. సో దాని గురించి మనకు చెప్పలేము రైట్. ఎవరిది ఎలా ఉంటుందా అనేది. బట్ కొన్ని పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి అంటే బలవంతపు పెళ్ళిళ్ళు. అంటే పేరెంట్స్ ఎలా ఉంటారు, మా అన్నయ్య కొడుకుని ఇస్తా, మా అక్క కొడుకుని ఇస్తా, అంటే ఇటు నాన్న అయితే మా చెల్లి కొడుకుని ఇస్తాం, ఇట్లా అంటే మాకు పుట్టిళ్ళు ఉండాలి అని ఈ మేనరిక పెళ్ళిళ్ళు చాలా మటుకు జరుగుతూ ఉంటాయి. అవును. అందులో ఈ బలవంతపు పెళ్ళిళ్ళలో ఈ మేనరిక పెళ్ళిళ్ళు ఎక్కువగా ఉంటాయి. అమ్మగారు ఎక్కువగా పుట్టినీళ్ళు మిస్ అవ్వద్దు అని చెప్పి ఇటు అమ్మాయిని ఇష్టం లేకపోయినా పెళ్ళిళ్ళు చేస్తారు. రైట్. పెళ్ళిళ్ళు రకరకాలుగా బలవంతంగా చేస్తే చదువులు ఉంటాయి, అవి కూడా బలవంతంగా చదివిస్తూ ఉంటారు. మన డ్రీమ్స్ అన్ని పిల్లల మీద రుద్ది వాళ్ళకి ఇష్టం లేకపోయినా చదివిస్తారు. ఏమైనా చదువు పెళ్లి అనేది లైఫ్ లో చాలా ఇంపార్టెంట్, హ్యాపీగా ఉండనీకి ఎవరికైనా. అవును. ఈ రెండు నువ్వు బలవంతంగా చేస్తే ఆ పిల్లల జీవితాలు అనేది శూన్యమైపోతాయి. ఎటు బయట పడలేక లోపల ఉండలేక కొట్టుమిట్టుకుంటూ ఉంటారు. రైట్. ఎందుకు ఇలా అవుతాయి? దీని నుంచి ఏమన్నా బయటికి రావచ్చా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ రాధా. ఎందుకంటే నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ కూడా మాట్లాడేటప్పుడు ఎక్కువగా లేడీస్ వస్తూ ఉంటారు ఇట్లాగా ఫైనాన్స్ గురించి వీటి గురించి తెలుసుకోవడానికి. 99% లేడీస్ ఏదో ఒక మ్యారేజ్ ప్రాబ్లంలోనో లేకపోతే ఎడ్యుకేషన్ ప్రాబ్లంలోనో నా దగ్గరికి వస్తుంటారు. సో అక్కడ నాకు అర్థమైంది ఏంటి అంటే, వాళ్ళకి ఇష్టపూర్వకంగా చేయకపోతే వాళ్ళు పేరెంట్స్ ఏమనుకుంటారు, వాళ్ళ మంచి కోసమే నేను చేస్తున్నాను అనుకుంటారు. కానీ వాళ్ళకి ఇష్టం లేకుండా చేసినప్పుడు నువ్వు ఎంత మంచి చేసినా ఎక్కడో దగ్గర ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. బికాజ్ బై బర్త్ వీళ్ళు హ్యాపీగా లేరు కదా. వీళ్ళు హ్యాపీగా ఉంటే దెన్ మిగతా అంతా హ్యాపీగా ఉంటుంది. ఇలాంటి ఒక సినారియో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి నీకు. నాకు ఒక రీసెంట్గా అంటే వన్ ఆఫ్ మై క్లయింట్ అనమాట. ఆ అమ్మాయి ఒకరోజు కాల్ చేసింది. ఇట్లా ఇన్స్టాగ్రామ్లో వీటిలో నేను యూట్యూబ్ వీడియోస్ పెడతా ఉంటాను, సుమన్ టీవీ వీడియోస్ చూస్తూ కూడా మీతో మాట్లాడాలని ఒక మెసేజ్ పెడితే, మ్యామ్ చాలా ఇంపార్టెంట్, నాకు అవసరం అని అంటే నేను కాల్ చేశాను అనమాట. సో అమ్మాయి స్టోరీ ఏంటి అంటే, తను ఒక ఫిజికల్ అబ్యూజివ్ రిలేషన్షిప్లో ఉన్నది. సో హస్బెండ్ బాగా కోపిష్టి కొడుతూనే ఉంటాడంట. అండ్ ఇప్పుడు ఆయన కోపం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే పిల్లల్ని కొడుతున్నారు, వాళ్ళ అమ్మాయికి స్టిచెస్ పడ్డాయి. సో ఇంకా ఇప్పుడు యాజ్ అ మదర్ తను ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటుంది. అంటే తండ్రి కొట్టిన దెబ్బలకి పాపకి స్టిచెస్ పడ్డాయి. సో ఇప్పుడు తనకి అనిపించింది అనమాట, అంటే నేను ఇంకా భరిస్తే నా పిల్లలు కూడా సఫర్ అవుతారు అని అనిపించి ఇప్పుడు నేను ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవాలని తను నాతో మాట్లాడాలని నాకు కాల్ చేసింది. ఒక హాఫ్ అన్ అవర్ అంతా మాట్లాడిన తర్వాత, అంటే బేసిక్లీ నేను హోమ్ మేకర్ అండి, నేను ఏం చేయలేదు నా లైఫ్లోని, నాకు ఏం చేయాలో కూడా తెలియదు అన్న కాన్వర్జేషన్తో వచ్చి ఈ మాటలన్నీ మాట్లాడిన తర్వాత ఫైనల్గా ఒక హాఫ్ అన్ అవర్ 45 minutesలో తను ఏం చేయాలన్న క్లారిటీ తనకు వచ్చేసింది అనమాట. తను ఒక మాట అంది ఆ ఎండింగ్లో, అది నాకు చాలా అంటే చాలా బాధేసింది అనమాట. నాకు అర్థం కాలేదు ఆ అమ్మాయి ఎందుకు ఆ ప్రాబ్లం ఫేస్ చేసింది అనేసి. తను ఏం చెప్పిందంటే, ఇదే మాటలు ఇప్పుడు మీరు మాతో నన్ను అడిగిన ప్రశ్నలు, ఇదే మాటలు ఒక 15-20 ఏళ్ల ముందు మా పేరెంట్స్ కనుక నన్ను కానీ మా బ్రదర్ని కానీ అడుగుంటే మా లైఫ్ ఇలా ఉండేది కాదు అని. క్యూరియాసిటీ పెరిగి ఏం జరిగింది నాతో షేర్ చేసుకుంటారా అంటే, నేను డెఫినెట్గా షేర్ చేసుకుంటాను మేడం, మీరు వీలైతే మీ స్టోరీస్లో కానీ ఎక్కడైనా మాట్లాడండి అని పర్మిషన్ ఇచ్చాకే మీతో మాట్లాడుతున్నాను. సో తనకి ఏంటంటే ఇద్దరు ట్విన్స్ అంట, అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఇద్దరు ట్విన్స్. ఇద్దరు 10th క్లాస్లోని 95 అబోవ్ పర్సెంటేజ్ తెచ్చుకున్నారు బ్యాక్ ఆ టైంలోని, 2005-2006 ఆ టైంలోని. సో ఇద్దరు బాగా చదివే స్టూడెంట్స్ కాబట్టి పేరెంట్స్కి ఆటోమేటిక్గా ఉంటారు కదా, ఇద్దరు బాగా చదువుతుంటే ఎక్కడ చదివించాలి, ఎలా చదివించాలని. సో ఈ టైంలో వాళ్ళ ఫాదర్ ఏం చేశారు, తెలిసిన 4 ఫ్రెండ్స్ని వాళ్ళని వీళ్ళని అడిగి అమ్మాయిని ఏం చదివిస్తే బాగుంటుంది, అబ్బాయిని ఏం చదివిస్తే బాగుంటుంది అని కనుక్కున్నారు. అప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ అతనికి ఏం చెప్పాడంటే, ఒరే అబ్బాయికి ఇంజనీరింగ్ చదివించరా, యూఎస్ వెళ్ళిపోయి సెటిల్ అయితే మంచి డబ్బు వస్తుంది, మీకు ప్రాబ్లం ఉండదు, లైఫ్ సెటిల్ అయిపోతుంది. ఇంకా అమ్మాయి అంటావా ఫారెన్ ఏం పంపిస్తావు, ఇంజనీరింగ్ ఎందుకు అమ్మాయికి ఎంచక్కా డిగ్రీ ఏమైనా చూసి జాయిన్ చేసి బ్యాంక్ ఎగ్జామ్స్ రాయించు. బ్యాంక్ ఎగ్జామ్స్ కనుక రాసిందనుకో, తను హస్బెండ్తో మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయినా కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది, ప్రాబ్లం ఉండదు అని అంటే, ఇది బాగుంది అని ఫిక్స్ అయిపోయి ఆ అమ్మాయినేమో సిఈసీనో ఎంఈసీలోనో అంటే కామర్స్ దాంట్లో వేసేసారు, ఆ అబ్బాయినేమో ఇంజనీరింగ్ దాంట్లో వేసేసారు. సో తర్వాత ఆ అమ్మాయి బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం ట్రై చేసింది, తనకి రాలేదు జాబ్స్, ఇంకా ఎంతకీ ఉద్యోగం రావట్లేదని చెప్పేసి ఆ అమ్మాయినేమో పెళ్లి చేసేసారనమాట. ఇంతకీ సలహా ఇచ్చిన వ్యక్తి అలా ఎందుకు ఇచ్చారు అంటే, అతని కూతురు బ్యాంక్ ఎగ్జామ్ రాసి బ్యాంక్లో సెటిల్ అయ్యి ఆ అమ్మాయి లైఫ్ బాగుంది.
అండ్ అట్లానే తనకు తెలిసిన ఎవరో అబ్బాయి కూడా ఇంజనీరింగ్ చేసి ఆ అబ్బాయి యూఎస్ వెళ్ళాక ఆ అబ్బాయి లైఫ్ బాగుంది. సో అతను ఇచ్చిన ఉద్దేశం మంచిదే, నేను కాదన్ను. కానీ వీళ్ళకి కరెక్టా కాదా అన్నది ఎవరు ఆలోచించలేదు. ఇటు ఫాదర్ ఆలోచించలేదు, అటు ఆయన ఆలోచించలేదు. సో ఇప్పుడు ఏం జరిగింది, ఈ అమ్మాయి మ్యారేజ్ అయిపోయింది. ఎంత 23-24 ఇయర్స్కి పెళ్ళి అయిపోయింది. అండ్ అక్కడి నుంచి హస్బెండ్ ఆ పెళ్లి టైంలో కూడా ఆ అమ్మాయి భయపడింది యాక్చువల్లీ. ఆ అబ్బాయి వాళ్ళు చాలా కోపంగా అనిపిస్తున్నారు, చాలా ప్రైడ్గా అనిపిస్తున్నారు, అంటే అహంకారం అట్లా అనిపిస్తుంది. అమ్మ నాకు భయం వేస్తుంది, నేను చేసుకోలేను అంటే, బోల్డ్ ఆస్తుందమ్మా, బాగా చూసుకుంటారు, నువ్వు ఎందుకంత భయపడతావు, ఏం పర్వాలేదు, ఒక్కదాన్ని కొడలు అవుతావు, వెళ్ళు అని పెళ్లి చేశారు. సో తీరా తిరిగి చూస్తే విపరీతమైన కోపిష్టి అతను. కోపం వస్తే అక్కడ ఇక్కడ అని ఉండదు, ఎక్కడున్నా అరిచేయడం, ఇంట్లో అయితే కొట్టేయడం. సో ఆమెకి బయట ఇంట్లో అన్ని చోట్ల పరువు పోయి ఇంకా ఇంతే నా లైఫ్ అని అడ్జస్ట్ అవడం స్టార్ట్ చేసేసింది. సో ఇప్పుడు పిల్లల దాకా వచ్చేటప్పటికి తను భయపడింది అనమాట. అలాగని తన ఫీలింగ్ ఏంటి, ఇదే అప్పుడు నేను చెప్పినప్పుడు వినలేదు, నేను అడిగినప్పుడు చూడలేదు, నాకు తెలియని వయసులో నాకు ఇచ్చేసారు. ఆమెకి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే చాలా ఇష్టం అంట, ఆమె కంప్యూటర్స్ నేర్చుకోవాలంది. కానీ వాళ్ళ పేరెంట్స్ కాదు నువ్వు కంప్యూటర్స్ నేర్చుకుంటే ఫారెన్ వెళ్ళిపోతే నేను అక్కడ సంబంధాలు ఎలా తీసుకొచ్చేది నీకు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలోని ఆ అమ్మాయిని ఇటు మార్చేశారు. పోనీ వాళ్ళ అబ్బాయి అయినా హ్యాపీగా ఉన్నాడా అంటే, యుఎస్ వెళ్ళిపోయాడు, యుఎస్లో సెటిల్ అయ్యాడు. ఆ అబ్బాయి ప్రాబ్లం ఏంటి, పెళ్లి యుఎస్ తనకి ఇండియాలో ఉండి పేరెంట్స్ని చూసుకోవాలని. యుఎస్ వెళ్ళిపోతే పేరెంట్స్ని ఎలా చూసుకుంటారు, జాబో వ్యాపారమో ఏదైనా ఇండియాలోనే ఉండాలి, నాకు యుఎస్ వెళ్ళాలని తనకి ఇంట్రెస్ట్ లేదు. కానీ తప్పలేదు, ఆబ్వియస్లీ ఫాదర్ బలవంతం మీద వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు, ఒక 5 ఏళ్ళు ఏదో జాబ్ చేసి సంపాదించుకొని వెనక్కి వచ్చేద్దాము, ఇక్కడే పేరెంట్స్ ఉందాం అనుకుంటే, లేదు ఇంక నువ్వు పెళ్లి చేసుకోవాలని పెళ్లి చేశారు. ఆ పెళ్లి చేసిన అమ్మాయి ఇక్కడ ఫారెన్లోనే ఉంది, వాళ్ళ పేరెంట్స్ అమ్మాయి అక్కడే సెటిల్డ్, తెలుగు ఫ్యామిలీ అక్కడే సెటిల్డ్. సో అక్కడ పెళ్లి చేసేసారు. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇండియా రావడం ఇష్టం లేదు, పుట్టి పెరిగింది అక్కడే, ఆ పిల్ల ఇండియా ఎందుకు వస్తుంది. అండ్ తనకి పుట్టిన పిల్లలు ఇద్దరు కూడా అక్కడే పుట్టారు కాబట్టి వాళ్ళు ఇక్కడ రావడానికి ఇష్టపడట్లేదు. సో ఆ అబ్బాయికి ఇంకా ఆ డ్రీమ్ పేరెంట్స్ దగ్గర ఉండాలి, ఇండియాలో ఉండాలనే డ్రీమ్ కల అయిపోయింది. పోనీ పేరెంట్స్ అయినా అక్కడికి వెళ్ళి ఉండగలుగుతున్నారా అంటే, అక్కడ వాతావరణాన్ని కానీ అతను దీన్ని కానీ సెట్ అవ్వక మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒంటరిగానే ఉంటున్నారు. ఒక చిన్న మిస్టేక్ అంటే బలవంతంగా వాళ్ళకి ఏంటి ఇష్టం, ఇప్పుడు అవతల అందరినీ అడిగారు కదా, ఆ 2 ప్రశ్నలు, ఎవరే నీకు ఇది చేయడం ఇష్టమేనా, ఇది నీకు చేయడం ఇష్టమేనా అని అడిగి దాని గురించి ఆలోచించుంటే వీళ్ళిద్దరు లైఫ్ అయి ఉండేది. అక్కడ అబ్బాయి హ్యాపీగా లేడు, ఇక్కడ ఈ అమ్మాయి హ్యాపీగా లేదు. పోనీ పేరెంట్స్ అయినా హ్యాపీగా ఉన్నారా, వాళ్ళు హ్యాపీగా లేరు. సో మనం అనుకుంటాము అంటే అన్ని విధాలా బాగున్న సంబంధం ఇచ్చి పెళ్లి చేసేసిన, అన్ని విధాలా బాగున్న వీటికి చేసేసిన, ఆర్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకున్నా బాగానే ఉంటాం అనుకుంటాం. కానీ వాళ్ళకి కంపాటబిలిటీ లేనప్పుడు, వాళ్ళకి అండర్స్టాండింగ్ లేనప్పుడు అది ఖచ్చితంగా వర్కౌట్ అవ్వదు. ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం చేయాల్సింది ఏంటి, ఫస్ట్ థింగ్ మీ పేరెంట్స్ చదివించాలి అన్నప్పుడు ఏంటి ఇష్టం, ఇష్టం ఏంటో తెలియదా నీకు. ఇప్పుడు చాలా మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అప్పుడైతే ఇంకా లేరు, మనం ఏం అనలేము. ఇప్పుడు బోల్డ్ మంది ఉన్నారు, కెరియర్ కౌన్సిలర్స్ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు, కాలేజ్లో స్కూల్లో కూడా రకరకాల వాటిలో ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో జస్ట్ లిసన్ టు దెమ్, ఒక్కసారి విని చూడండి, ఆ పిల్లల లైఫ్ బాగుంటుందేమో. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ని చదువుకోవాలి నువ్వు ఆడుకో అంటే ఇప్పుడు ఇంత పెద్ద ప్లేయర్ అయి ఉండేవాడా. ఇది చాలా ఇంపార్టెంట్, ఇన్నిసార్లు చెప్తున్నా కూడా అదే మిస్టేక్ చేస్తూ ఉంటారు. అందుకనే ఫస్ట్ పిల్లలతో మాట్లాడాలి. వాళ్ళకి ఇష్టం లేదు అని చెప్పినప్పుడు నీకేం తెలియదు అని కొట్టే పడేయకుండా నెక్స్ట్ మనం చేయాల్సింది, ఓకే ఫైన్ నీకు ఇది ఇష్టం అంటున్నావు కదా, చూద్దాం, తెలుసుకుందాం, ఒక ట్రైల్ వేద్దాం, ఒక 1 year టైం ఇద్దాం, పోతే ఏమైంది, ఒక 1 year పోతుంది అంతే కదా. వాళ్ళకి ఇష్టం ట్రై చేస్తారు, ఒక 1 year పోతుంది, తర్వాత దే విల్ స్టార్ట్ డూయింగ్ కదా, వాళ్ళకి అర్థమవుతుంది కదా. మనం డైరెక్ట్గానే ఆపేస్తే వాళ్ళ లైఫ్లో డెసిషన్స్ తీసుకుంటారా. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది తెలుసా, వాళ్ళ సెల్ఫ్ని కోల్పోతారు, ఒక డెసిషన్ తీసుకోలేరు, కాన్ఫిడెన్స్ ఉండదు. సో లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు వాళ్ళు. అండ్ సెకండ్ థింగ్, ఆ అమ్మాయి మ్యారేజ్ విషయానికి వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి ఒక క్లారిటీ ఉండాలి, నాకు ఇలాంటి అబ్బాయి అంటే కావాలి అని ఒక క్లారిటీ ఆ అమ్మాయికి వచ్చే వరకు పెళ్లి చేయకూడదు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఎలా ఉన్నాయంటే లేట్గా పెళ్లి చేస్తున్నారు, అమ్మాయి ఇండిపెండెంట్ అయ్యాక పెళ్లి చేస్తున్నారు. బట్ అదే టైంలోని ఆ అమ్మాయి నేను అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను, వాళ్ళతో నాకు కంపాటబిలిటీ లేదంటే సరే వచ్చే, అదే రైట్ కాదు. అలాగని ఏదైనా పర్లేదమ్మా అడ్జస్ట్ అవ్వాలమ్మా, ఇది రైట్ కాదు. సో అలాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. సో ఈ బలవంత పెళ్ళిళ్ళ వల్ల 90% సఫర్ అయ్యే వాళ్ళే ఉన్నారు, కానీ ఆనందంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు నిజంగా. సో లవ్ మ్యారేజెస్ కే గ్యారంటీ లేదు, అన్ని సెట్ చేసి కుదిరిసిన పెళ్లిళ్ళకే గ్యారంటీ లేదు, ఇక బలవంతపు పెళ్లిళ్ళకు గ్యారంటీ మనం ఎక్కడ ఇస్తాం. నిజంగా మీరు అన్నట్టు అందరూ సఫర్ అవ్వాలి చూడండి. ఎగ్జాక్ట్లీ, అమ్మాయి, పెళ్లి చేసుకున్న అబ్బాయి, పిల్లలు,
ఇటు పేరెంట్స్ అందరూ సఫర్ అందరూ suffer అవ్వాలి ఒక అవుతున్నారు. చిన్న మిస్టేక్ వల్ల. ఈ ఎగ్జాంపుల్ చెప్పడానికి కూడా రీజన్ అదే, వాళ్ళకి ఫ్యూచర్ కనిపించాలి. కనిపించాలి. అంటే ఇప్పుడు నేను తీసుకున్న ఒక డెసిషన్ కి ఫ్యూచర్ ఇంత సఫర్ అవుతుంది అని ఒక అర్థం అయితే వాళ్ళు ముందు చూపుతో ఆలోచిస్తారు. అంటే ఇప్పటికిప్పుడు నేను అనుకున్నది అయిపోవాలనడం కన్నా ఇదే డెసిషన్ ఒక 10 ఏళ్ళ తర్వాత రాంగ్ అయితే నా పిల్లల లైఫ్ ఇదే ఏమవుతుంది అవును right. అని ఆలోచించి డెసిషన్ తీసుకుంటారని ఈ ఎగ్జాంపుల్ ని మీకు షేర్ చేయడం. లేదు సూపర్ కరెక్ట్ గా చెప్పారు. అందుకే ఏదైనా ఒక స్టెప్ వేసేటప్పుడు 10 సార్లు ఆలోచించాలి అన్నప్పుడు Right. పెళ్లి విషయంలో చదువు విషయంలో బాగా ఆలోచించి స్టెప్ 100% ఎగ్జాక్ట్లీ. సూపర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.